8 అడుగుల నీటిలో 2 కిలోమీటర్లు నడవటానికి 3:30, 4 గంటలు పడుతుందంటే ఆ యొక్క వాతావరణం ఆలోచించండి. ఇప్పుడు ఆ టైంలో కాలికి పుల్ల తగిలినా కూడా పాము అనేటువంటి భయంతో పెగి తీసుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివన్నీ న్యూస్లకు రావట్లేదు. 2015లో చెన్నైలో ఫ్లడ్ అమర్దా సార్ వచ్చి ఉన్నింది. అప్పుడు మేము చెన్నైలోనే ఉంటుంది. మాకు 2009లో కూడా వచ్చిందమ్మా. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ వేరు. అదే ఇప్పుడు ఏంటంటే టీవీ చూసేటప్పుడు గవర్నమెంట్ చెన్నైలాగే వచ్చింది అనుకుంటున్నాము. పరిపాలన చేసే నాయకులు ఇవాళ కొంతమంది వ్యక్తులకి లోకు అయిపోయారు. మొత్తానికి 2009లో చాలా ఎక్కువ ఊర్లే మునిగిపోయాయి. మీకు ఇది ఉందా, మీకు అది ఉందా అని అడిగేస్తారు. కొందరికి మీరు చెప్పిన మాదిరి ఫ్రంట్ లో ఉన్న ప్లేసెస్ కి అందుతోంది కానీ ఇంటీరియర్ లో నిండా ఇబ్బంది పడిపోయినారు. లోపలికి 4 అంతస్తులు 5 అంతస్తుల్లో ఉన్న వాళ్ళకి ఒక ఆయన 7 కోట్లు పెట్టి కట్టుకున్నాడు. సెల్లారును కింద ఏం చేశాడు, డబుల్ బెడ్రూమ్ హాల్ వేసి ఒక ఫ్యామిలీకి అతికిచ్చి పైన 3 అంతస్తులు కూడా డూప్లెక్స్ కట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో చూడండి. కరోనా టైంలో జనాల్లో వచ్చినటువంటి వైరాగ్యం లాంటిది ఇవాళ విజయవాడలో మేమెంత అనుకునే వాళ్ళందరికి కూడా వచ్చేసింది. వాటర్ ఉండాల్సిన ఏరియాలో అది కరెక్ట్. నేను అది అనబోయాను. ఉండాల్సిన ఏరియాలో ఇల్లు కట్టేశారు గురుగారు. కరెక్ట్ సార్. ఇల్లు కట్టారంటే వాళ్ళు ఆక్రమించి కడుతున్నప్పుడు కొనుక్కొని వెళ్ళిన వాళ్ళది కూడా తప్పు ఉంటది కదండి. అవునండి. అప్పుడు వాడిది ఒక తప్పు, కొనేవాడిది ఒక తప్పు. ప్రకృతి ఏంటంటే తను ఈ పుడం మీదకి వచ్చినప్పుడు తన ప్లేస్ కి తను వెళ్తుంది. తను వెళ్ళటానికి లేకుండా చేసావు కాబట్టి తను ఉండే చోట తను నిలబడుతుంది. ఇప్పుడు ఒకప్పుడు మనకేంటి న్యూస్ ఛానల్స్ కానీ ఆడియోలు కానీ వీడియోలు కానీ ఏం ఉండేవి కాదు. ఎక్కడో తుఫాన్ వచ్చింది వెళ్ళిపోయిందని అనుకునేవాళ్ళు. ఇవాళ ప్రపంచంలో ఏ దేశం ఏ వరదలో ఎలా కొట్టకపోతుందో మనకి సోషల్ మీడియాలో చక్కగా దొరుకుతూ ఉంది. దొరుకుతూ ఉన్నప్పుడు ప్రకృతి విపత్తు పంచభూతాలు భూమి మీదకి రాకుండా ఉండటం జరగని పని జరుగుతుంది. వస్తాయి, వచ్చినప్పుడు ఏటి ప్లేస్ అటుకు ఉండాలి. లేదనుకోండి వాటి విజృంభణ అవి ఉంటాయి. ఇప్పుడు అగ్ని మొదలైంది అనుకోండి, ఇప్పుడు ఫారినర్స్ లో చూసనంగా ఏమన్నా ఆర్పగలుగుతున్నారా? ఏమీ ఆర్పలేరు. ప్రకృతి తన శక్తి చూపిస్తా ఉన్నప్పుడు ఎవరు దాన్ని కంట్రోల్ చేయలేరు. చేస్తామని అనుకోవటం అది ఇంకా వదిలేయండి. దానికి ఒక డైలాగ్ మళ్ళీ ఎందుకు. ఇంకో 2 నిమిషాలు ఆగుదామండి 9:30కి. జ్యోతిష్యపరంగా ఇప్పుడు దీనికి విపత్తు కారణాలు ఏమిటండి? శని రాహులు విజృంభించడం, నక్షత్ర సంచారం. వాళ్ళిద్దరూ జాతకంలో ఉన్నప్పుడే ఆ మనిషి ఎందుకు పనికి రాకుండా అయిపోయినప్పుడు ప్రకృతికి రాకుండా ఎలా ఉంటుందండి? సార్ ఆయన సంజీవ్ సార్ గురువుకి వాళ్ళ ఫాదర్ కి ఎలా ఉంది సార్? ఇప్పుడు నార్మల్ అయ్యారా ఇప్పుడు? ఏమోనండి తెలీదు. కొద్దిగా ఆయనకి స్టంట్ వేయాలండి. మొన్న హైదరాబాదు తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ ఎలవ కాక మళ్ళీ వెనక్కి వచ్చి కొద్దిగా ఇబ్బంది పడ్డారు ఆ రోజుల్లో కూడా. ఏజ్డా సార్ బాగా? స్టంట్ వేయాలి ఆయనకి. పెద్ద ఆయన రిటైర్ అయిపోయారు. పోలీస్ జాబ్ చేస్తారు ఉయ్యూరులో. రిటైర్ అయిపోయారు. స్టంట్ వేయాలి ఆయనకి. వివిధ గ్రహ నవాంశంలో